సో ఇలా పొడి రెడీ చేసేసుకోవాలి. ఉడికించిన చిలకడ దుంప కొంచెం మెత్తేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. సో వేయించిన జీలకర్ర అయితే మనకు బాగుంటుంది. కారం, కొత్తిమీర సరిపడా. దీంట్లో పాలకూర పేస్ట్. సో ఇది బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న ఓట్స్ పొడి. సో ఇదంతా బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. పన్నీర్ ఇది మెదిపేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, ఇది కూడా టేస్ట్ బాగా యాడ్ చేస్తుంది. కొంచెం కొత్తిమీర. ఇదంతా కూడా మనం బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని ఇలా రౌండ్గా చేసుకొని కొద్దిగా ఫ్లాట్గా చేసి మధ్యలో పన్నీర్ మిశ్రమం పెట్టాలి. ఓకే. మళ్ళీ అంచులో మూసేసుకొని ఓకే. సో ఇలా రౌండ్ బాల్స్లా చేసి పెట్టేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఆయిల్ వేసి పెట్టాం కదా, దీంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకొని నూనెతో అన్ని వైపులా కాల్చుకుంటే మనకు పాలక్ పన్నీర్ కబాబ్స్ రెడీ అయిపోతాయి. పాలక్ పన్నీర్ కబాబ్స్ రెడీ అయిపోయాయి.